నేను ప్రశ్నిస్తా. అన్యాయం జరిగితే ఎక్కడైనా ప్రశ్నించే బాధ్యత నాకుంది. నా కాలనీలో నా కాలనీలో ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి నేను వెళ్ళి ప్రశ్నిస్తా. అంత మాత్రాన ఒక సిఐ గారు ఎలా పడితే అలా మాట్లాడే రైట్స్ లేవు కదండి. ఇదే విషయానికి నేను లాస్ట్ మంత్ 23వ తారీఖు ఎస్పీ గారికి చెప్పడం జరిగిందండి. వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు. నన్ను నిన్న 10వ తారీఖు రమ్మన్నారు. నేను షూట్లో ఉన్నా, నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను 2 డేస్ గ్యాప్ తీసుకొని ఈరోజు 12వ తారీఖు వస్తానని చెప్పి డిఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నాకు ఎంత న్యాయం జరుగుతుందో నేను గవర్నమెంట్ని ఒకటే ప్రశ్నిస్తున్నానండి. మేడం అనిత మేడం గారు, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. మీరు మొన్న ప్రెస్ మీట్ ముందు మాట్లాడారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని కానీ నేను ఎవడి చేతో మాటలనిపించుకునేదేంది, ఎవడి చేతో నేను అనిపించుకునేదేంది అని ఒక ఆడపిల్లగా మీరు మీ ఆవేదన మీరు చెప్పారు మేడం. ఈరోజు నేను కూడా అదే ప్రశ్నిస్తున్నా మేడం. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.